రేవంత్వి పచ్చి అబద్ధాలు. ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్న వ్యక్తి మర్యాదగా మాట్లాడాలి. నా పొడవు గురించి కాకుండా రైతుల గురించి ఆలోచించండి. హరీష్ రావు ధ్వజం. ఇవన్నీ కాదండి హరీష్ రావు గారు, మీరు ఎంత మాట్లాడినా ఎంత మొత్తుకున్నా మీ మామ ఆ ఫామ్ హౌస్లోంచి బయటికి రాంది ఉపయోగం లేదు. ఎంత మీరు మొత్తుకున్నా ఉపయోగం లేదు. ఒకటే ప్రశ్నకి మీ దగ్గర ఆన్సర్ ఉండదు. ఏటుబాయనాయ మీ మామ, ఏటుబాయనాయ మీ అయ్య అంటే కథమేనాయ. అంటే ఆయన ఏదో ఆయన ఎందుకు, మేము ఉన్నాం కదా, మీరుండడం ఏంది, ఆయన ఉండడం ఏంది? ఆయన ఏమి ఉత్తగలేడు కదా, ప్రజల జీతం తీసుకుంటున్నాడు. ఆయన గజ్వేల్ ఎమ్మెల్యే, ఓన్లీ గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కాదు, ఈ రాష్ట్రంలో 39 మంది ఎమ్మెల్యేలని మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఒక కంటోన్మెంట్ మనలా బై ఎలక్షన్లో ఓడిపోతే మిగిలింది 38. సరే పార్టీ ఫిరాయింపులు అవి ఏమున్నా టెక్నికల్గా మీ ఎమ్మెల్యేలే వాళ్ళంతా, ఇన్క్లూడింగ్ దానం నాగేందర్తో సహా. వాళ్ళందరూ కలిసి ఎవరిని ఎన్నుకున్నారు? ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ని ఎన్నుకున్నారు. అంటే ఆయనకి క్యాబినెట్ హోదా ఉన్నది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి క్యాబినెట్ హోదా ఉంటుంది. ఒక మినిస్టర్తో సమానమైన హోదా ఉంటుంది ఆయనకు కూడా, ఒక మంత్రితో సమానమైన హోదా. అంటే ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగానే భావించాలి కదా. ప్రజలు ఒక సమస్య ఉన్నప్పుడు ఆ లీడర్ మాట్లాడుతారని ప్రజలు భావిస్తారు కదా. మరి ఆయన ఎందుకు బయటకు వస్తలేడు? దానికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. మేము చాలు, మీరు చాలు, మీరే తీసుకోండి. ఆ 10 ఓడొద్దన్నాడు, మీరే తీసుకోండి. లేకపోతే కౌశిక్ రెడ్డికే ఇవ్వండి ఆ క్యాబినెట్ హోదాతో కూడిన ప్రధాన ప్రతిపక్ష హోదా. ఎవడొద్దన్నాడు? అది మీ ఇష్టం, అది మీ ఎమ్మెల్యేల ఇష్టం. ఎవరు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉంటే ప్రజల సమస్యలు ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి. బయటికి రాకుండా ఇంట్లో వండుకొని మీలాంటి వాళ్ళు మాట్లాడి మీరెందుకు గలీజ్ అవుతున్నారు? మీ ఇజ్జత్ మీరెందుకు తీసుకుంటున్నారు? ఉన్న అకాస్త క్రెడిబిలిటీని కూడా మీరెందుకు కోల్పోతున్నారు? ఆలోచించండి ఇప్పటికైనా. మీకు కూడా ఎవరికైనా ఏజ్ పైబడే కొద్దీ మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. సో మీకు కూడా రాబోయే రోజుల్లో మళ్ళీ మీ ఏజ్ పైబడే కొద్దీ మీరు రేపు పొద్దున ఏం చేయాలన్నా కూడా అవకాశం ఉండదు. ఇంకా మామ 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 అనుకుంటే పోతే ఏం ఉపయోగం లేదాడ. ఫస్ట్ మీరు దీనికి ఆన్సర్ చేయండి. మీ మామను బయటికి తీసుకురండి ఫస్ట్. రేవంత్ అబద్ధాలు మాట్లాడుతున్నాడని మీ కేసీఆర్తో అనిపించండి బయటకు వచ్చి. రైతు రుణమాఫీ గురించి మాట్లాడిండా? మీరే అన్నారు కదా రైతు బంధు ఏదే, మరి రైతు బంధు గురించి క్యాబినెట్ హోదాతో పదవి కలిగిన కేసీఆర్ మాట్లాడిండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు?